children, welcome back to my channel SP Children World. Today we are going to discuss 9th class हिंदी फर्स्ट लेसन. पाठ का नाम है जिस देश में गंगा बहती हैं. आज हमारा पाठ है जिस देश में गंगा बहती हैं. बच्चों, इससे पहले यहाँ एक పద్య दिया गया है, हम उसको पहले देखेंगे. ఫస్ట్ మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పద్యం ఇచ్చారు చూడండి. ఈ పద్యాన్ని మనం ఒకసారి చదువుదాము. శాంతి కా సందేశ్ జహా హై, సబ్కా సమ్ సమ్మాన్ జహా హై, गीत खुशी के गाते जहाँ हैं, ऐसा भारत और कहाँ हैं. देखिए बच्चों, मैं और एक बार पढ़ता हूँ. शांति का संदेश जहाँ है, सबका सम सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ हैं, ऐसा भारत और कहाँ हैं. इसका भाव देखिए, దీని యొక్క భావాన్ని చూద్దాము. శాంతి కా సందేశ్ జహా హై. శాంతి, శాంతి అంటే ఏంటి? పీస్, శాంతి. శాంతి కా సందేశ్ జహా హై, ఎక్కడైతే ఈ యొక్క శాంతి సందేశము అనేటువంటిది ఉంటుందో. సబ్కా సమ్ సమ్మాన్ జహా హై, సబ్కా అందరి యొక్క, సమ్ సమ్మాన్, సమ్మాన్ కా అర్థం హై గౌరవము. అందరి యొక్క గౌరవము ఎక్కడైతే ఉంటుందో, అందరూ ఎక్కడైతే సమానంగా ఉంటారో, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఎక్కడైతే ఇస్తారో. గీత్ ఖుషీకే గాతే జహా హై, ఆనందంగా పాటలు పాడుతూ ఉన్నారో, ఎక్కడైతే ఆనంద పాటలు పాడుతూ ఉన్నారో. ఐసా భారత్ ఔర్ కహా హై, అటువంటి భారతదేశము ఇంకెక్కడ ఉంటుంది అంటే మన భారతదేశంలో శాంతిగా ఉంటారు అనేటువంటిది, అదేవిధంగా అందరూ గౌరవంగా జీవిస్తారు అనేటువంటిది, అదేవిధంగా ఆనందపు పాటలు పాడుతారు అనేటువంటిది. అటువంటి భారతదేశము మన భారతదేశము అని చెప్పి దీని యొక్క భావము. మన భారతదేశం అనేటువంటిది శాంతికి, గౌరవానికి, ఆనందానికి మారుపేరు, ఆనందానికి చిహ్నంగా ఉంటుంది అని దీని యొక్క అర్థము. అటువంటి భారతదేశము ప్రపంచంలో మరి ఎక్కడా లేదు అనేటువంటి అర్థంలో ఈ పద్యం అనేటువంటిది మనకి తెలియచేస్తుంది. భారత్ శాంతి కా సందేశ్ దేతా హై और सबका सम सम्मान देता है और खुशी के गीत गाते हैं. हमारा भारत ऐसा महान देश है. दुनिया में भारत का एक महान स्थान है. ये है इसका भावार्थ. अब हम सीधे पाठ में चलते हैं. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాము. देखिए, जिस देश में गंगा बहती हैं, ఏ దేశంలో గంగా నది ప్రవహిస్తుంది. గంగా నది ఏ దేశంలో ప్రవహిస్తుంది? మన భారతదేశంలో ప్రవహిస్తుంది. भारत में अनेक नदियाँ बहती हैं, उसमें गंगा एक ప్రముఖ నది है, एक పవిత్ర నది है. గంగా నది అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి నదిగా మనము వర్ణిస్తాము. అదేవిధంగా గంగా నదికి పూజలు కూడా చేస్తారు. ఇటువంటి మన భారతదేశంలో ఒక పవిత్రమైనటువంటి నది ఉంది. ఇది మనకి గంగా నది, ఇది మనకి ఎంతో గర్వకారమైనటువంటి విషయము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఓకే బచ్చోं, एक बार इस चित्र को ध्यान से देखिए. ఒకసారి ఈ పిక్చర్ని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం ఈ పిక్చర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాము. देखिए, इस चित्र से संबंधित पहला प्रश्न देखिए. चित्र में क्या दिखाई दे रहा है. పిక్చర్లో మనకి ఏమి కనిపిస్తుంది అనేటువంటి ప్రశ్న అడిగారు. चित्र में क्या दिखाई दे रहा है. चित्र में एक कबूतर उड़ रहा है, ఒక పావురం ఎగురుతూ ఉంది. सूरज चमक रहा है, సూర్యుడు షైనింగ్గా ఉన్నాడు. और चित्र में फूलों के पौधे हैं, అదేవిధంగా పిక్చర్లో పూల మొక్కలు ఉన్నాయి. సో इसका उत्तर क्या है. चित्र में कबूतर उड़ रहा है, सूरज चमक रहा है और फूलों के पौधे हैं. ये है इसका उत्तर. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. और सेकंड प्रश्न देखिए. चित्र में पक्षी किसका सूचक हैं. ఈ ప్రశ్నకి ఆన్సర్ చూడండి. చిత్రమే పక్షి, ఈ యొక్క పిక్చర్లో ఈ యొక్క పావురం అనేటువంటిది కిస్కా సూచక్ హై, దేనికి సూచకము, దేనికి సంకేతము అని చెప్పి అడుగుతున్నారు. పావురం అనేటువంటిది దేనికి సంకేతం మనకి. చిత్రమే పక్షి క్యా హై, కబూతర్ శాంతి కా సూచక్ హై, శాంతి సూచకము, అది శాంతికి సంబంధించినటువంటిది. ఇసిలియే ఇస్కా ఉత్తర్ క్యా హై, చిత్రమే పక్షి శాంతి కా సూచక్ హై అని చెప్పి రాయాలి. और नेक्स्ट देखिए, इस चित्र से हमें
క్యా సందేశ్ మిల్తా హై. ఈ యొక్క పిక్చర్ వలన మనకి ఎలాంటి సందేశము అనేటువంటిది లభిస్తుంది. ఈ యొక్క పిక్చర్లో మనకి ఎలాంటి సందేశం లభిస్తుంది? ఇందాక మనము ఈ పద్య అనేటువంటిది చూసాము. ఈ చిత్ర సే హమే క్యా సందేశ్ మిల్తా హై, ఈ చిత్ర సే హమే సుఖ్ శాంతి और సమృద్ధి సే रहने का సందేశ్ మిల్తా హై. ఈ యొక్క పిక్చర్ వల్ల మనకి ఎలాంటి సందేశం లభిస్తుందంటే हमारे भारत के लोग सभी सुख शांति और समृद्धि से रहने का संदेश मिलता है. మన భారతీయులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందపు పాటలతో సమృద్ధిగా వాళ్ళంతా కూడా జీవితం గడపాలి అనేటువంటి సందేశము మనకి లభిస్తుంది. ఏ హై ఇస్ ప్రశ్న, इस चित्र से संबंधित प्रश्न. ओके बच्चों, नेक्स्ट हमारा इस पाठ से संबंधित उद्देश्य. ఈ పాఠానికి సంబంధించినటువంటి ఉద్దేశం చూడండి ఒకసారి. हमारा भारत महान देश है, यहाँ गंगा यमुना जैसी पवित्र नदियाँ बहती हैं. हमारा भारत महान देश है, మన భారతదేశం అనేటువంటిది చాలా గొప్ప దేశము. యహా గంగా యమునా జైసి పవిత్ర నదియా బహతీ హై. మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అందులో గంగా, యమున, కృష్ణ, గోదావరి వంటి పవిత్రమైనటువంటి అనేక నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है. भारतवासी, देखिए भारतवासी इसका समास क्या है? भारत के वासी, तत्पुरुष समास. भारतवासी అంటే భారతీయులు, దే ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా సత్య, అహింస, ధర్మ, న్యాయ, పరోపకార్, సద్భావన, మానవత వీటన్నిటికీ కూడా అన్ని లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. ఎటువంటి లక్షణాలు అంటున్నారు? సత్య, సత్య అంటే ఏంటి? ట్రూత్. అహింస, నాన్ వైలెన్స్ అనేటువంటిది. ధర్మానికి సంబంధించి, న్యాయానికి, పరోపకార్ దూసరోంకి సహాయత కర్ణ, ఇతరులకు సహాయం చేయడము, సద్భావన మంచి అలవాట్లు కలిగి ఉండటము, మానవత హ్యుమానిటీ అనేటువంటిది. ఇటువంటి మహాన్ గుణ్, ఇటువంటి గ్రేట్ క్వాలిటీస్ కలిగినటువంటి వాళ్ళు మన భారతీయులు. వీళ్ళందరికీ భారతీయులు అంటేనే ఈ యొక్క గుణాలన్నీ కూడా కలిగి ఉంటారు అనేటువంటి గుర్తింపు ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇసే బనాయే రఖనా హర్ భారతీయ కా కర్తవ్య హై. ఈ గుణాలన్నీ కలిగి ఉండటము, వీటన్నిటినీ మనం నిలుపుకోవడము, మన పేరు అనేటువంటిది నిలుపుకోవడము. భారతీయులు అంటేనే గుర్తొచ్చేటువంటి విషయము వీళ్ళంతా కూడా సత్యము, అహింస, ధర్మము, న్యాయము, పరోపకారము, ఇతరులకు సహాయం చేయడము, మానవత్వము వీటన్నిటికీ మారుపేరు. కాబట్టి మనమందరము కూడా ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉండటము మన యొక్క బాధ్యత. ఏ హై ఇస్ పాఠ్ కా ఉద్దేశ్య. जो जिस देश में गंगा बहती हैं, ये जो पाठ हैं, इस पाठ के एक ये गीतकार जो हैं शैलेंद्र कुमार जी हैं. ये इस कविता के कवि कौन हैं? गीतकार कौन हैं? शैलेंद्र कुमार जी हैं. ఈయన ఈ యొక్క జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేటువంటి పాటను రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కవి శైలేంద్ర కుమార్. ఈయన जो फिल्म గీత్కార్ హై, ఈయన సినిమా పాటలు రాసేటువంటి కవి. ఈయన ఈ యొక్క పాటను రాశారు జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేటువంటిది. ఏతో ఇస్ పాట్ కి విదా హై గీత్. ఇది గీత్, పాడటానికి అనుకూలమైనటువంటిది. ఇది ఒక పాట. इसका जीवन काल देखिए 1923 to 1966. ఈయన యొక్క బర్త్ అండ్ డెత్, ఈయనకి జన్మ 1923, ఈయన 1923లో జన్మించారు. అదేవిధంగా ఉస్కి మృత్యు హై 1966. ఈయన యొక్క మరణం అనేటువంటిది 1966లో జరిగింది. విశేషతాయే, ఈయన యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే కई ప్రసిద్ధ ఫిల్మీ గీతోं की రచన, కई ప్రసిద్ధ ఫిల్మీ గీతోं की రచన. ఈయన అనేక పాపులర్ అయిన సినిమాలకు సంబంధించినటువంటి పాటలు రాసినటువంటి వ్యక్తి. అదేవిధంగా 3 బార్ ఫిల్మ్ఫేర్ అవార్డ్సే సమ్మానిత్ హై. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనేటువంటిది 3 సార్లు పొందినటువంటి అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తి ఈ శైలేంద్ర కుమార్. ఈయనకు 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది.
सो जिस देश में गंगा बहती हैं, इस कविता के कवि कौन हैं? शैलेंद्र कुमार जी हैं। उनका जीवन काल है 1923 टू 1966। ये कई प्रसिद्ध फिल्म गीतों की रचना किया है। ఈయన అనేక ప్రసిద్ధమైనటువంటి సినిమాలకు పాటలు రాసినటువంటి వ్యక్తి। और उन्हें 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित किया गया है। ఈయనకు 3 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా ఇవ్వడము జరిగింది। ये हैं जिस देश में गंगा बहती हैं कविता के कवि के बारे में हैं। ఇది ఈ కవితకు సంబంధించినటువంటి కవి గురించి చెప్పినటువంటి విషయము। సో యహా జో పాఠ్ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేటువంటిది ఏక కవిత హై। ఇది ఒక కవిత। దీని యొక్క కవి శైలేంద్ర కుమార్ జీ హై। ఇందులో ఏం చెప్పడం జరిగిందంటే हमारे भारत देश एक महान देश है और दुनिया में इसको एक प्रमुख स्थान है। ప్రపంచంలో దీనికి ఒక విశిష్టమైనటువంటి స్థానం కలిగి ఉన్నది। అదేవిధంగా భారతవాసి का अर्थ है भारत में रहने वाले लोग के मुख्य गुण क्या हैं, महान गुण क्या हैं, భారతదేశంలో నివసించేటువంటి వ్యక్తుల యొక్క మహాన్ గుణ్ వారి యొక్క స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? సత్య, అహింస, ధర్మ, న్యాయ, పరోపకార్, సద్భావన, మానవత, ఇలాంటి గుణాలన్నీ కలిగినటువంటి వ్యక్తులు। అదేవిధంగా భారతదేశంలో కई प्रकार की పవిత్ర నదియా బహతీ హై, ఉన్మే గంగా నది ఏక పవిత్ర నది హై అనేటువంటిది। అదేవిధంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతీయులు వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి, వాళ్ళకి ఉండేటువంటి గుణాలు ఏంటి అనేటువంటి దాని గురించి ఇక్కడ శైలేంద్ర కుమార్ జీ బహుత్ అచ్చే ఢంగ్ సే వర్ణన్ కియా హై। ఈయన చాలా భారతీయుల యొక్క నిజాయితీని, వారి యొక్క గుణాలను గురించి చాలా చక్కగా వర్ణించడం జరిగింది। వాటి గురించి మనము చూద్దాం।